నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. నేను క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో మనము డయాబెటిక్కి సంబంధించిన ఆసనాల గురించి తెలుసుకుందాం. సింపుల్గా ఇంట్లోనే ఉంటూ రెగ్యులర్గా డయాబెటిక్కి సంబంధించిన ఆసనాలు చేశారు అంటే డయాబెటిక్ ఆల్రెడీ మనకు మన పేరెంట్స్కి కావచ్చు, మన హెరిడిటరీలో కావచ్చు ఉన్నా కూడా రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఓన్లీ హెరిడిటరీలో లేకపోయినా సరే చాలామందికి ఈ మధ్య డయాబెటిక్ వస్తుందండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మారిపోయాయి కదా. లైక్ అన్హెల్దీ టైమింగ్స్లో ఫుడ్ తీసుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్. మెయిన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడము. పని ఒత్తిడి కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఏదైనా సరే మనకి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు డయాబెటిక్ మెయిన్ కారణం అని చెప్పి మనకు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో ప్రతిరోజు మన కోసం మనం ఒక గంట సమయాన్ని కేటాయించి ఫ్రెష్ ఎయిర్లో రిలాక్సింగ్గా ఒక గంట యోగా సాధన చేసుకోగలిగాము అంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సరే, ఇప్పుడు నేను డయాబెటిక్కి సంబంధించిన ఆసనాలు, ఆ సీక్వెన్స్లు ఎలా ఉంటాయి, ఇవి మాత్రం చేసుకుంటే ప్రతిరోజు చాలా చాలా మంచిది, సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళైనా సరే చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వచ్చేసేయండి. చూడండి, లెగ్స్ని ముందుగా స్ట్రెచ్ చేసుకొని ఇలా రిలాక్స్ చేసుకోండి. రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి, రైట్ లెగ్ని ఇలా లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయాలి. అంటే మన ఈ థై పార్ట్ పొట్ట మీదకి బాగా స్ట్రెచ్ అనేది రావాలన్నమాట. 1 2 పొట్ట బాగా తిరగాలి. లోయర్ అబ్డోమెన్ మీద స్ట్రెచ్ బాగా రావాలి ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్కి. 3 4 5. నడుము ఎంత వీలైతే అంత బాగా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 10 సెకండ్లు మినిమం ఉండగలిగితే నడుము మీద ట్విస్టింగ్ చాలా బాగుంటుంది. ఎక్కువ డెస్క్ జాబులు చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్ కూడా రిలీఫ్గా ఉంటుంది. స్లోలీ సెంటర్ రిలీజ్ చేసుకుంటాం. మెల్లగా ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. 1 కంప్లీట్గా చూసారా, నడుము కంప్లీట్గా ట్విస్ట్ చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ నెక్ని ట్విస్ట్ చేసుకుంటున్నాను. 2 3 4 5. నెక్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టగలిగితే అప్పర్ బాడీ మొత్తం ట్విస్ట్ అవుతుంది. మనకు చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇలా ఒక 2 టైమ్స్ అనేది 10 సెకండ్స్ హోల్డింగ్ పెట్టి 2 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేశారు అంటే మనకు ఆసన యొక్క స్థితి బాగా వస్తుంది. ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్లో రైట్ లెగ్ని చూడండి. ఇటు 1 2 3 4 5 6. హిప్ జాయింట్ బాగా ఫ్రీ అవ్వాలి. ఇలా 6 టైమ్స్ చేసిన తర్వాత ఈ రైట్ లెగ్ని లెఫ్ట్ నీకి అవుట్ సైడ్ తీసుకురావాలి. అప్పర్ బాడీని కొంచెం పైకి స్ట్రెచ్ చేసి రైట్ హ్యాండ్, ఇది రైట్ లెగ్ అండి, రైట్ హ్యాండ్ బ్యాక్కి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ అప్ చేసి స్లోగా ట్విస్ట్ చేసి అప్పర్ బాడీ మొత్తం ట్విస్ట్ చేసి మెయింటైన్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ నుంచి మినిమము 1 మినిట్ వరకు కూడా ఉండగలుగుతాం. మెయింటైన్ చేద్దాం. డీప్ బ్రీతింగ్స్ తోటి మెయింటైన్ చేద్దాం. ఫోకస్ అంతా మన బ్రీత్ మీద ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీతింగ్స్ జరుగుతున్నప్పుడు పొట్టలో స్ట్రెచ్చింగ్ అనేది చాలా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఎంతసేపు మనం ఉండగలుగుతామంటే అంత రిలాక్సింగ్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్కి కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇలా హ్యాండ్ని కంప్లీట్గా కిందకి మీరు స్ట్రెచ్ చేయలేనప్పుడు ఈ ఎల్బో తోటి ఇలా ప్రెషర్ ఇచ్చుకొని హ్యాండ్ని పొట్ట మీద కూడా ఉంచుకొని ఇలా మెయింటైన్ చేయొచ్చు. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఎంత వీలైతే అంత లాంగ్ బ్రీతింగ్స్ తీసుకున్నారు అంటే మనకు ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్ అనేది చాలా చాలా చక్కగా జరుగుతుంది. రిలీజ్ చేసుకొని లెగ్స్ని ఒకసారి కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకొని ఒక సైడ్ అయిపోగానే బాడీని వెంటనే రిలాక్స్ చేయాలి. హ్యాండ్స్ని ఇలా బ్యాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్సేల్, జస్ట్ రిలాక్స్. ఒక సైడ్ స్టిమ్యులేషన్ బాగా జరిగింది, మనకు ఆపోజిట్ కూడా జరగాలి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, లెగ్ని ఇలా 1 2
3. హిప్ జాయింట్ ఫ్రీ అవ్వాలి. మనం ఎక్కువసేపు ఆసనాలో ఉండగలగాలి అంటే మనకు హిప్ జాయింట్ అనేది ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగాలన్నమాట. సో ఎన్నిసార్లు మనము ఇలా ట్విస్టింగ్ చేయగలిగితే అంత చక్కగా మనకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. తర్వాత చూసారు కదా, ఇంతకుముందు మనము రైట్ లెగ్ని ఫోల్డ్ చేసాము. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్కి నీ అవుట్ సైడ్కి తీసుకుంటున్నాం. పొట్టని బాగా ట్విస్ట్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్. చాలా సింపుల్ అండి. జస్ట్ మనము ఫోకస్ చేసి చేయగలిగాము అంటే ఆ ట్విస్టింగ్స్ తోటి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అని అనిపించే ఆసన ఇది. వక్రాసన లేదా అర్ధమశ్చేంద్రాసన అంటారు. స్లోగా అప్పర్ బాడీని కూడా బాగా మనము ఇలా ఉన్న అప్పర్ బాడీని 2 షోల్డర్స్ ఒకటే లైన్లోకి వచ్చేలాగా ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఈ రైట్ పామ్ ఉంది కదా, లెఫ్ట్ నీకి అవుట్ సైడ్కి వచ్చేలాగా ట్విస్ట్ చేసుకొని ఇలా స్ట్రెచ్ చేసుకొని మెయింటైన్ చేయాలి. ఇలా చెప్పాను కదా, 10 సెకండ్స్ నుంచి మొదట్లో బిగినర్స్ అయితే 10 సెకండ్స్కే స్టార్ట్ చేసుకోండి. తర్వాత మినిమం 30 సెకండ్స్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ 1 మినిట్ 2 మినిట్స్ వరకు కూడా ఉండగలుగుతారు. ఇలా హ్యాండ్ని కంప్లీట్గా డౌన్ చేయడం, ఎల్బో కొంచెం ప్రెషర్గా అనిపించింది అనుకో, ఇట్లా మెయింటైన్. డీప్ బ్రీతింగ్స్ తోటి ప్రాక్టీస్ చేద్దాం కొద్దిసేపు. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా మినిమం ఒక 5 బ్రెత్స్ అనేది ఈ ఆసనాలో ఉండగలిగితే కంప్లీట్గా మనకు ఆసన స్థితి అనేది వస్తుంది. ప్యాంక్రియాస్ మీద మంచి స్టిమ్యులేషన్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్ కూడా చాలా చాలా రిలీఫ్ అవుతుంది. మనకు ఎన్నో రోజులుగా ఉన్న డయాబెటిక్ అయినా సరే మెల్లమెల్లగా క్యూర్ అవ్వడము చూడొచ్చు. మెల్లగా లెగ్స్ని రిలీజ్ చేసుకొని షేక్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఆసనాకి వెళ్దాం. చూడండి, బోర్లా పడుకొని చేసే భుజంగాసన ప్రాక్టీస్. మెల్లగా ఇలా నీస్ మీదకి రావాలి. స్లోగా పొట్ట మీదకి పడుకోవాలి. 2 హ్యాండ్స్ని చెస్ట్ పక్కన ఉంచుకొని ఇక్కడ కూడా ఎంత చక్కగా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఆసన స్థితి అనేది అంత చక్కగా మనకు సిద్ధిస్తుంది. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ చూడండి. స్లోగా ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down. చేస్తూ ఉంటేనే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు నేను చూపించినట్లు ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఇన్హేల్ అప్ కొద్దిసేపు మెయింటైన్ చేయాలి. మెయింటైన్, డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఉండాలి. మనకి ఆసన స్థితిలో లాంగ్ బ్రీతింగ్స్ తెలియకుండానే అయిపోతుంటాయి. ఎగ్జేల్ చేసి మోకాళ్ళ మీదకి వచ్చి స్లోగా ఇలా రిలాక్సింగ్గా శశాంకాసన స్థితికి రావాలి. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు చూపించిన భుజంగాసనాన్ని కూడా ఒక 3 టైమ్స్ నుంచి, అంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ మీద 4 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వజ్రాసన స్థితిలో ఉన్నాము. ఇలా చూడండి, ఆది ముద్ర అంటారు. తమ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని లోయర్ అబ్డోమెన్ దగ్గర ఉంచుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎగ్జేల్ చేసి పొట్టని ప్రెషర్ చేస్తూ హెడ్ డౌన్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. డౌన్ చేసి ఇలా మెయింటైన్ చేద్దాం. ఒక 10 సెకండ్లు. పొట్టలో చాలా మంచి ఒత్తిడి అనేది వస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉండాలి. ఇన్హేల్ సెంటర్. స్లోగా ఒకసారి ఇప్పుడు రిలాక్సేషన్ కోసం ట్విస్టింగ్ చేసుకుందాం. రైట్ లెఫ్ట్, రైట్ దెన్ లెఫ్ట్, స్లోలీ సెంటర్. ఇప్పుడు చూసారా, వజ్రాసన స్థితిలో మనం చేసిన ఆది ముద్రలో నుంచి శశాంకాసన ప్రాక్టీస్ చేసాము. ఇది మన పొట్ట స్ట్రెచ్చింగ్ మొత్తం చాలా బాగా జరిగేలాగా చూస్తుంది. ఓన్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఇస్తుందో అలానే పీసీఓడి, పీసీఓఎస్, రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఆది ముద్రని శశాంకాసనాలో సాధన చేయగలిగితే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ఆసనాలు ప్రతిరోజు చేయగలిగారు అంటే ఈ మధుమేహ వ్యాధితోటి ఇబ్బంది పడే వాళ్ళకి చాలా మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.